ఇక జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి మా ప్రతినిధి సుమ మరిన్ని వివరాలు అందిస్తారు. సుమ. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద అనే నామస్మరణలతో టీటీడీ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మారుమోగుతోంది. ఉదయం 1:45 వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నుంచి భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంది. అంటే ఈ రోజు వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకున్నట్లయితే మోక్షం లభిస్తుంది, మోక్ష మార్గానికి చేరుకోవచ్చు అని భక్తులు పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు, కాసేపటి క్రితమే స్వామివారికి నైవేద్య విరామ సమయాన్ని ఇచ్చారు. ఒక 20 నిమిషాల పాటు లైన్లను ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి ఉంది. కాసేపటి క్రితమే నివేదన అనంతరం ఈ క్యూ లైన్లు అయితే మళ్ళీ దర్శనాలు ప్రారంభమయ్యాయి. సంధ్య, మనం చూస్తున్నాం ఉదయం నుంచి భక్తుల తాడికి పెద్ద ఎత్తున ఉందంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా భక్తుల క్రౌడ్ ఎక్కువగా ఉందని ఆలయానికి సంబంధించిన అధికారులు చెబుతున్నారు. దానికి తగినట్లుగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేశారు. ఇది ముఖ్యంగా ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. విష్ణు నామస్మరణ చేస్తారు, విష్ణు పారాయణాలు చేస్తారు. ఆ విష్ణుమూర్తిని ప్రతి ఒక్కరు కూడా ఈ ధనుర్మాసంలో స్మరించుకుంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ రోజు టీటీడీ ఆలయంలో సర్వాంగ సుందరంగా ఈ ఆలయాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు. కొన్ని వేల రకాల పుష్పాలతో ఇక్కడ ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. మనం చూస్తున్నాం క్యూ లైన్స్ కూడా ఎప్పటికప్పుడు మూవ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు క్యూ లైన్లలో వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయని అయితే భక్తులు చెబుతున్నారు. 1:45 నుంచి ఇప్పటి వరకు కూడా ఇసుక వేస్తే రాలనంత క్రౌడ్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఈ రోజు 30వ తేదీ 31వ తేదీ 2 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు ఇక్కడ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇక్కడికి. అంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే పూజా కైంకర్యాలు చేస్తారో, అలంకరణ ఎలా ఉంటుందో అదే విధంగా ఇది టీటీడీ ఆధీనంలో ఉన్న దేవాలయం కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా అన్ని పూజా కార్యక్రమాలను చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు లైన్ కొంత మూవ్ అయింది. ఒక 20 మినిట్స్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఒక్కొక్కరుగా అయితే భక్తులు ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సంధ్య, మనం చూసిన కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ధనుర్మాసం, అందులోనూ మహిళలు ఉదయం నుంచి పూజలు చేస్తూ ఎంతో దైవాన్ని కొలుస్తూ ఒక్కొక్కరుగా అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ఆలయానికి తరలి వచ్చారు. మనం మాట్లాడదాం. కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. దర్శనం జరిగిందా? చాలా బాగా అయిందండి. నమో వెంకటేశాయ. దర్శనం చాలా బాగా అయిందండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 3 అవర్స్ అది వెయిట్ చేసాము, కానీ దర్శనం చాలా బాగా అయింది. క్రౌడ్ ఉంది, అయినా కంట్రోల్ చేసి మంచిగా పంపించారు. ఎన్ని గంటల సమయం పట్టింది దర్శనానికి? 3 అవర్స్ పట్టిందండి. 3 గంటలు. ఇది ధనుర్మాసం, అందులోనూ వైకుంఠ ద్వార దర్శనం, మోక్ష మార్గానికి ప్రతి ఒక్కరు కూడా మోక్షం కలగాలంటూ కూడా వెళ్తున్నారు కదా. ధనుర్మాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తారు కదా. ఏం చెప్తారు మీరు ఈ మాసానికి సంబంధించి? ఈ చాలా విశిష్టమైందండి ధనుర్మాసం. అందులో వైకుంఠ ఏకాదశి రోజు కనుక మనం దర్శనం చేసుకుంటే మోక్షం ప్రాప్తిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. మేము దాన్ని ఫాలో అవుతూ ఎవ్రీ ఇయర్ ఈ టీటీడీ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాం. కానీ ఈ ఇయర్ చాలా క్రౌడ్ ఉంది, అయినా మాకు అలవాటు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మణికొండ అండి. సంధ్య, 23 ఏకాదశుల్లో ఎలా అయితే మనం ఉపవాస దీక్షలు ఆచరించి ఆ విష్ణు సహస్రనామాలు చదువుతూ ఆ విష్ణుమూర్తికి దగ్గరగా ఉంటామో, ఈ రోజు 24వ ఏకాదశి రోజు ఈ ఒక్కరోజు చేసిన పుణ్యఫలం 23 ఏకాదశులు చేసిన పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంది. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం పడుతుంది సంధ్య. ఒక్కొక్కరికి 2 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడిన వారు భక్తులతో మనం మాట్లాడినట్లయితే 3 గంటల సమయం పడుతుంది. అంటే క్రౌడ్ పెద్ద ఎత్తున ఉంది. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ భక్తుల క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పి ఆలయ అధికారులు చెబుతున్నారు. 50,000 నుంచి 1,00,000 వరకు కూడా ఈ భక్తుల క్రౌడ్ వెళ్ళొచ్చంటూ ఆలయ అధికారులు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇదే విధంగా దర్శనాలు అయితే కంటిన్యూ అవుతాయని చెబుతున్నారు. ఈ క్యూ లైన్స్ ని కూడా చాలా స్పేషియస్ గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అంటే ఎక్కడ కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండి ఒకరి మీద ఒకరు పడకుండా, తోసుకోకుండా, ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు ఈ ఆలయంలో ఏర్పాట్లు చాలా బాగున్నాయని అయితే భక్తులు చెప్తున్నారు. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం? 1.5 అవర్ నుంచి. ఇక్కడ త్వరగా అవుతుందని చెప్పేసి వచ్చాము, కానీ ఇక్కడ కూడా లేట్ అయింది. అందరూ భక్తులే కదా. అంటే లాస్ట్ ఇయర్ వచ్చారా ఇక్కడికి? ఇక్కడికి రాలేదు, వేరే గుళ్ళకి వెళ్తున్నాను, చందానగర్ వెంకటేశ్వర స్వామి గుడికి. ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఇది బాగున్నాయండి. ఇది టీటీడీ కదా, చెప్పక్కర్లేదు.
కంచి వాళ్ళది టీటీడీ వాళ్ళది చాలా బాగుంటాయి ఇప్పుడు కూడా. ఆ తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చినట్లుగా అనిపిస్తుందా? అంతే అంతే అంతే. ఇక చూస్తున్నాం మనం ఏర్పాట్లకు సంబంధించి కూడా భక్తులు చెబుతున్నారు. కొంతమందికి సమయం ఎక్కువగా పడుతుందని చెప్తున్నారు సంధ్య. ఎందుకంటే ఈ రోజు స్పెషల్ డే, ఉదయం 1:45 నుంచి ఇదే భక్తుల తాకిడి ఉంది. ఇవాళ రేపు కూడా ఇదే విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ క్యూ లైన్స్ లో ఉన్న వాళ్ళకి వాటర్ కావచ్చు, వారికి ప్రసాదాలు అందించడం కావచ్చు, మజ్జిగను కూడా వారందరికీ సప్లై చేస్తున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాలు ఎలా అయితే ఇస్తారో ఈ టీటీడీ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది సంధ్య. రైట్ సుమా.